ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా. ఈ షర్ట్ కోసం ఒక లైక్ చేయండి. షర్ట్ మళ్ళీ రిపీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్గా ఈ షర్ట్ గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పాలి మీకు. ఈ షర్ట్ నేను ఒక షర్ట్ అని చెప్పేసి ఊరికి అబద్ధం చెప్పాను మీకు. ఊరికే జోక్ ఫన్నీగా చెప్పాము, అది అబద్ధం. అది మీలో చాలామంది గమనించారు కూడా. మరీ దారుణంగా ఒక షర్ట్ అన్ని రోజులు ఎలా వేసుకుంటాడు, 30 రోజులు వేసుకున్నా, ఎలా వేసుకుంటాడులే అనేసి అనుకున్నారు కొంతమంది. బట్ కొంతమంది నమ్మేసి ఆదిరెడ్డి అన్న మరీ దారుణం, ఇంక 2 షర్ట్లు కొనుక్కున్నా అన్నారు. యాక్చువల్గా నేను 10 షర్ట్లు కొన్నాను, 10 షర్ట్స్ కొన్నాను. జస్ట్ ఫన్నీగా అబద్ధం చెప్పామా. అది చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి రియాలిటీ చెప్పాను, లేదండి నేను 10 షర్ట్స్ కొన్నాను, మీరు మరీ నా కోసం అంత బాధపడొద్దని చెప్పాను. మిగతా వాళ్ళకి చెప్పలా. ఈ మిమ్మల్ని మోసం చేయడానికి ఇప్పుడు చెప్తున్నాను. ఇవి 10 షర్ట్స్ కొన్నామా. ఇప్పటికీ ఇస్త్రీని అడగలేదనమాట. ఇది ఎట్లానే ఉంది. ఈరోజు కొత్త తీసా, ఒక 6-7 ఇంకా తీని ఉన్నాయి. ఫస్ట్లో 2-3 వేసాను, సీజన్ మొత్తం వేద్దాం అనుకున్నా. మీరు అప్పటికే వద్దు మీరు చూడలే చచ్చిపోతున్నారు. బట్ ఇప్పుడు వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు నుంచి చేస్తా అప్పుడు. సో ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలతో పాటు అన్సీన్ కూడా ఉంటుంది. టీవీలో లైవ్లో వాటిలో రానిది అన్సీన్లో కూడా ఒక 20 మినిట్స్ ఉంది. అండ్ అర్ధరాత్రి నిన్న నిద్రపోయే టైం వరకు ఏం జరిగింది, ఆ టాస్క్ జరిగే టైం నుంచి టాస్క్ అయిపోయి నిద్రపోయే టైం వరకు, జైల్లో నుంచి సంజన గారు రిలీజ్ అయ్యేంత వరకు, తర్వాత ఆవిడ నిద్రపోయేంత వరకు జరిగింది. అండ్ అన్సీన్లో జరిగింది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ స్లోగా చెప్పుకుందాం. అసలు పాయింట్ ఏంటంటే, సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది మామ. ఇంక ఏవి మిరాకిల్స్ జరగవు. మిరాకిల్స్ జరిగితే ఈరోజు ఎపిసోడ్లో ఏదో పెద్ద గొడవ జరగబోతుందంట. దాని మీద మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. సంజన వర్సెస్ తనుజ బిగ్గెస్ట్ ఫైట్ ఇన్ దిస్ సీజన్ అనే రేంజ్లో ఏదో ఫైట్ జరిగిందంట. అది ఎపిసోడ్లో ఎంతవరకు వస్తుందో తెలియదు. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చాలా పెద్ద ఫైట్ అంట. అది ఎవరికి ప్లస్ అవుద్ది, ఎవరికి మైనస్ అవుద్దని ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా చెప్పడం మంచిది కాదు. నైట్ ఎపిసోడ్లో చూడండి, పెద్ద గొడవ. అది నెక్స్ట్ ప్రోమోలో వస్తుంది. నాకు 2:30 ప్రోమోలో వస్తుంది అనుకుంటా. అదొకటి జరిగింది. ఇమాన్యుయల్ అండ్ భరణి గారిది ఒక రకమైన గొడవ జరిగింది. ఈ 2 పెద్ద గొడవలే జరిగాయి. సో కొంచెం ఊపులోకి వచ్చేటట్టే అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళ నుంచి గొడవలు లేవు, వీళ్ళ నుంచి ఏం చేయట్లేదు. వీళ్ళు ఎవరు కూడా గొడవలు వేసుకోవాలని ఉద్దేశం. పిజ్జాలు తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు, మధ్య మధ్యలో ఏమి ఇచ్చినా కూడా కూర్చొని తింటున్నారు. మనం ఉన్న ఒక ఫ్యామిలీ అనుకుంటున్నారు. సీజన్ 20 రోజులు 20 రోజులకి ముందే లాస్ట్ రోజు చెప్పుకోవాల్సిన సారీలను ముందే చెప్పుకుంటున్నారు. సారీ నేనేమన్నా ఉంటాను, సారీ నేనేమంటానుంటే సారీ అనేసి అందరూ చెప్పుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇది బాగా క్లోజ్ అయిపోయారు. అందుకని మధ్యలో పెంట పెట్టాలి కాబట్టి బిగ్ బాస్ చేస్తున్న పని అనమాట ఇది. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా స్టార్ట్ చేద్దాము. అర్ధరాత్రి గుసగుసలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అన్సీన్ దానికంటే ఇంట్రెస్ట్ కొని స్లోగా చెప్పుకుందాం. ఈ వీటికి మించి చెప్పుకుందాం. అవుట్ సైడ్ టాపిక్స్ కూడా కొన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ మిడ్నైట్ లైవ్ టాస్క్ జరుగుతుంది. హ్యాండిల్ ద్వారా కదుపుతూ చేయాలి. నేను నైట్ ఒక మాట చెప్పాను మీకు. నేను ఎప్పుడైనా ఒప్పేసుకుంటామో, నేను అసలు ఏం ఉండదు, జెన్యున్గా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాం. నిన్న నైటే చెప్పాను రివ్యూలో. మన రివ్యూలో ఆల్రెడీ 1.5 లక్షల మంది చూశారు. దాంట్లో ఏం చెప్పానంటే, అయ్యా నేను ఇది ఎపిసోడు ఈ పర్టికులర్ టాస్క్ ఏదవుతుందో ఆ టాస్క్ని ఎపిసోడ్లో మాత్రం చూసాను, లైవ్లో నేను చూడలేదు. కాబట్టి దీని మీద చెప్పేది ఎపిసోడ్ చూస్తే చెప్తున్నాను. ఈ టాస్క్ రిలేటెడ్గా ఫౌల్ గేమ్ ఆడారు తనుజ అండ్ ఫౌల్ గేమ్ ఆడారు భరణి, అండ్ సంచాలక్గా కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పాను. యాజ్ పర్ ద ఎపిసోడ్. లైవ్ చూడలేదని చెప్పాను. ఇప్పుడు లైవ్లో ఆ టాస్క్ మొత్తం చూశాను. ఆ టాస్క్ లైవ్లో ఆల్మోస్ట్ 35 to 40 మినిట్స్ జరిగింది మా. నాకు సుమన్ గ్రేట్ అనిపించాడు. అండ్ తనుజ గారు కూడా బాగా అనిపించారు. ఎందుకు అనిపించారంటే, అందరిది చాలా ఎర్లీగా అయిపోయింది. సుమన్ అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ వేసాడు. దాన్ని సెకండ్ తీయడానికి 40 మినిట్స్. అసలు ఎంత దారుణంగా అంటే పాపం కష్టపడి 40 మినిట్స్కి పడింది. అది విత్ ద హెల్ప్ ఆఫ్ డెమాన్, విత్ ద హెల్ప్ ఆఫ్ సుమన్ శెట్టి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇమాన్యుయల్, విత్ ద హెల్ప్ ఆఫ్ కళ్యాణ్తో సహా అందరూ సలహాలు ఇస్తే లాస్ట్కి అయింది 10 పాయింట్. పాపం అంత కష్టపడ్డాడు. తనుజ గారు కూడా చాలా లేట్గా అయింది. మనకు లైవ్ చూస్తే అర్థమైపోద్ది. ఇది పక్కన పెడదాం. నేను చెప్పిన ఫౌల్ గేమ్ అని ఏదైతే అన్నాడో యాజ్ పర్ ద ఎపిసోడ్, లైవ్ చూసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. లైవ్ అయితే చూడలేదని చెప్పా. లైవ్ చూసిన తర్వాత కూడా కళ్యాణ్ అండ్ లైవ్ చూసిన తర్వాత కూడా తనుజ గారు అండ్ భరణి గారు ఫౌల్ గేమ్ ఆడారు. అండ్ సంచాలక్గా దాన్ని చెప్పకపోవడం ఫెయిల్ అయ్యాడు. అది నాకు సార్ తీసుకొని వచ్చి మాట్లాడతారు, అడుగుతారా లేదు తెలియదు. పెద్ద టాపిక్స్ ఏం లేకపోతే దీన్నే పెద్ద టాపిక్ చేసి అడుగుతారు. 100% అది ఫౌలే. ఎందుకంటే హ్యాండిల్ పట్టుకొని కదుపుతూ చేయాలని 2-3 సార్లు లైవ్లోనే బిగ్ బాస్ చెప్పాడు. హ్యాండిల్ కాకుండా హ్యాండిల్తో పాటు వాళ్ళు పైది కూడా పట్టుకున్నారు. అది రూల్స్ ప్రకారం ఫౌలు. బట్ అది పెద్ద ఫౌలా అంటే పెద్ద ఫౌల్ కాదు, బట్ ఫౌల్. అది సంచాలకు కూడా గ్రహించలేకపోయాడు. అది లైవ్ చూసుకొని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎవరు చేసినా తప్పే. నువ్వు ఫాలోవర్స్ ఉన్నా, ఫాలోవర్స్ లేని వాళ్ళు ఉన్నా, చిన్న ఫాలోవర్స్ అయినా మన కళ్ళకి కనపడితే చెప్పకుండా ఆగలేం. అది పరిస్థితి. లైవ్ చూసిన తర్వాత కూడా స్టిల్ ఫౌల్ చేశారు. కళ్యాణ్ కూడా టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టార్ట్ అయిందా. తర్వాత సంజన గారు జైల్లో నుంచి భయంకరంగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ. తనుజ గారికి చాలు ఓకే తనుజ స్లోగా అన్నా, సుమన్ అన్న స్లోగా, భరణి అన్న స్లోగా. సంజన గారు ఈజ్ ఎ గేమర్ అండి. ఎప్పుడు ఎలా ఉండాలో, ఏం చేయాలో షీ నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. ఈ హౌస్లో
గేమర్ క్వాలిటీస్ భయంకరంగా ఉన్నది ఇద్దరికి. ఒకటి సంజన గారికి, రెండు తనుజ గారికి. వీళ్ళిద్దరికీ దీస్ టూ పీపుల్ నో హౌ టు బిహేవ్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఎలా బిహేవ్ చేస్తే అది మన సైడ్కి వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. దట్స్ గేమర్ క్వాలిటీ. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని తీసేశారు. సంజన గారికి భరణి గారన్నా, సంజన గారికి తనుజ గారన్నా, భరణి గారికి సంజన గారికి సుమనన్న గారిని కోపం ఉంది. బట్ ఆ కోపంలాగా చూపించుకున్న గేమర్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో సంజన గారు చూడరా ఇప్పుడు 0 ఇచ్చి పంపిస్తే ఇవి ఎదవలు అంటే మనం వాళ్ళని కదా మామూలు నార్మల్ ఆడియన్స్ తిట్టుకుంటారు కదా, ఎదవలు చూడరా వీళ్ళకి 0 ఇస్తే ఆవిడ చూడరా పాపం పొగుడుతున్నారన్న ఫీలింగ్లోకి వస్తారు. దట్ ఈస్ గేమర్ క్వాలిటీ. అది ఆవిడకి అన్నీ తెలుసు స్వామి. ఆ తెలివి నాకు భలే అనిపిస్తుంది. ఏమిరా ఇంత తెలివి అని. స్టిల్ గుడ్. అంటే ఆ క్వాలిటీస్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అది కొంతమందికి అయ్యో చూడు కావాలని గేమర్ అనేది అది నెగిటివ్ యాంగిల్ కింద తీసుకెళ్తారు. బట్ అది పాజిటివే. ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలని అణుచుకొని ఉన్న కోపాన్ని అణుచుకొని ఇది గేమ్ కదా, గేమ్ రకంగా ఎలా ఇరుకుని పెట్టాలి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని నాకు బొక్క పెట్టారు, సో ఆ బొక్క పెట్టారని నా కోపంలోనే చూపించేదానికంటే వాళ్ళ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే అది ఒరిజినల్ బిహేవియర్ అయ్యి ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఒరిజినల్ బిహేవియర్ కూడా అదే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎటు చూసినా కూడా ఆవిడకి బెస్ట్ అవుద్ది. సో ఎంకరేజ్ చేస్తూ కూర్చున్నారు. ఇది కొంతమంది సంజన గారి ఫ్యాన్స్ కూడా ఆవిడ మనసే అదైతే నువ్వు గేమర్ అని చెప్తావు అంటే గేమర్ అయినా మనసే అదైనా పాజిటివ్ అమ్మ. నేను మాత్రం దాని విషయంలో వేరే రకంగా చెప్పట్లేదు. సుమనన్న చాలాసేపు వేస్తానే ఉన్నాడు. తర్వాత తనూజ డెమాన్తో నేను ఫస్ట్ ఆడేటప్పుడు తీసేటప్పుడు టెక్నిక్ తెలిసింది, క్యాచ్ పట్టేశాను టెక్నిక్ని. సెకండ్ వెళ్ళేసరికి అది అవ్వలేదురా అనేసి బాధపడుతూ ఉంది. సుమనన్న వేస్తానే ఉన్నాడు. ఆట అయిపోయిన తర్వాత సుమనన్న ఫస్ట్ నాది కూడా ఫాస్ట్గా పడింది తనుజ, సెకండ్దే టైం తీసుకుంది అనేసి బాధపడుతూ ఉండు. సంజన గారు ఫుడ్ తెచ్చి ఇచ్చాడు. ఫుడ్ తెచ్చిస్తే ఇద్దరు కూర్చొని తింటా ఉంటే డెమాన్ పవన్ కూడా వచ్చి కూర్చొని ఫుడ్ ఆవిడతో పాటు మాట్లాడుకుంటూ తిన్నారు. గుడ్. తర్వాత వచ్చేసరికి లైట్స్ ఆఫ్ అయిపోయాయి. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటూ తింటున్నారు. మాట్లాడుకుంటూ తినేటప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. కళ్యాణ్ ఏమంటాడండి తనుజతో, గేమ్ గెలవడానికి ఎక్కువగా ఆలోచించు, అంతే. నువ్వు గేమ్ ఎలా గెలవాలి అని ఎక్కువగా ఆలోచించు, కానీ గెలుస్తానా లేదా అని మాత్రం ఆలోచించొద్దు తనుజ ప్లీజ్. నువ్వు ప్రతిసారి అది చేస్తున్నావు. గేమ్ ఎలా గెలవాలని ప్లాన్ చేసి దాని గురించి ఎక్కువ థింక్ చేసిన ప్రాబ్లం లేదు. గెలుస్తానా లేదా ఎక్కువ టెన్షన్ పడి ఆలోచిస్తున్నావు, అది ఆలోచించదు. నేను చెప్తున్నాను కదా ప్లీజ్ అనేసి మంచిగా చెప్తాను. ఇలాంటి అనుబంధం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయ్యా, ఇంకా రాదు. వచ్చిన బిగ్ బాస్ ఊరుకోరు. టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్ ఈ బంధం, ఒకరిని గెలిపించాలని ఒకరికి ఆరాటం, ఒక్కొక్కరి గేమర్ క్వాలిటీసు అద్భుతం అయ్యా స్వామి, అద్భుతం. ఇంక మనం ఊహించలేనంత బంధం అయ్యేది చెప్తున్నాడు. తనుజ ఇద్దరు తింటూ మాట్లాడుకుంటారు. కళ్యాణ్ నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రానివద్దు తనుజ ప్లీజ్. కళ్యాణ్ ఇంకో మాట అంటాడు. తనుజ ఏమంటుంది, నెగిటివ్ ఏం లేదు, ఎక్కడో మిస్ అవుతుంది అదే బాధ, నెగిటివ్ ఏం లేదు. కళ్యాణ్ లాస్ట్ వీక్లో ఒక గేమ్ పోతే ఇంకొక గేము ఉండకపోవడానికి ఏం లేదు. ఈ వీక్ మొత్తం గేమ్స్ ఉంటాయి కదా, ఓడిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు, టెన్షన్ పడకుండా ఆడని మంచి సలహాలు ఇస్తున్నాడు. డౌట్ అనిపిస్తే ఓకేనా, డౌట్ అనిపిస్తే ఏదైనా కూడా ఆటలో కానీ ఏదైనా డౌట్ అనిపిస్తే ఏం చేయదు నాతో చెప్పు ఓకేనా. కానీ ఒంటరిగా మాత్రం ఆలోచించి టెన్షన్ పెట్టుకుని ఒంటరిగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవద్దు. ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు చెప్పు, నేను సంచాలక కాబట్టి ఆటలో నేను ఏది చేయలేను కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ గేమ్లో నేను సలహాలు ఇస్తాను, ప్లాన్ చెప్తాను, అన్నీ చెప్తాను, నువ్వు కొంచెం నాకు చెప్పు, అంతేగాని స్ట్రెస్ తీసుకోవద్దు అని మంచి సలహా ఇస్తున్నాడు ఫ్రెండ్లీగా. ఇంకో మాట అన్నాడు కళ్యాణ్, ఇదే తనుజ నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, నీ గేమ్ కాకుండా పక్కన వాళ్ళ గేమ్ చూస్తే మాత్రం నేను ఒప్పుకొని ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అన్నాడు. ఇది ఎందుకంటే ఇప్పటికి నేను చూసినందుకు ఇప్పుడే 2-3 టైమ్స్ చెప్పాడు. అండ్ మొన్న కూడా ఆ టాస్క్ చేసేటప్పుడు పక్కన చూస్తున్నాను తనుజ సుమన్ శెట్టి సైడ్. సో పక్కన చూడొద్దు, నీ గేమ్ నువ్వు చూడని అందరూ చెప్తున్నారు. సో ఆవిడ పక్కన వాళ్ళు అవుతుందా లేదని చూస్తుంటుంది. అది నీకు ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి అలాంటి చేయకుండా నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. గెలిచినా ఓడిపోయిన పోయేదేముంది, ఈ వారం మొత్తం టాస్కులు జరుగుతూ ఉంటే లాస్ట్ వీక్లా కాదు కదా, నాకు ఒకటి కాదు కదా అని క్లియర్గా సలహా ఇస్తున్నాడు. ఆవిడ కూడా క్లీన్గా నీట్గా వింటుంది. కాంపిటేటర్ లాగా కాకుండా ఫ్రెండ్లీగా ఇద్దరు అంటున్నారు, క్యూట్గా అనిపించింది. తర్వాత వచ్చేసరికి నేను నా పక్కన వాళ్ళు ఉన్నారా లేదా అని అసలు పట్టించుకోను నా గేమ్ నేను ఆడతా, అసలు కళ్ళు కూడా తిప్పను. ఎందుకంటే నా గేమ్ మీద నాకు ఫోకస్ చేసుకుని పక్కన తిప్పితే నేను ఫోకస్ అంతా అట్టు వెళ్ళిపోయి అనవసరంగా టెన్షన్ పడిపోతాను. అందుకే నేను అసలు ఎవరి మీద ఫోకస్ చేయ, నువ్వు కూడా అలాగే ఉండని చెప్పిండు. తర్వాత సంజన గారు జైలు నుంచి వచ్చారండి. జైలు నుంచి వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఆవిడ రిపేర్ అయ్యారు, రెడీ అయ్యారు, అంత జరిగిన తర్వాత అర్ధరాత్రి గుసగుసలు అయిపోయారు.
ఇంత షార్ట్ అర్ధరాత్రి గుసగుసలు. ఇప్పుడు అన్సీన్ స్టార్ట్ అయింది. అర్ధరాత్రి గుసగుసలు ఇక్కడితో ఫినిష్ అయింది మామ. ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చేసరికి ఆయన భరణి గారికి చెప్పారు బిగ్ బాస్, నువ్వు ఓపెన్ చేసి ఆవిడని విడుదల చేయండి అంటే విడుదల చేసిన తర్వాత ఆవిడ రెడీ అయ్యి ఆవిడ కూర్చొని ఆవిడ పడుకున్నారు. ఆ తర్వాత డెమాన్ పవన్ తెలిసిందేగా, గొడ్డు చాకరీ మనోడు. ఇక ఎంత చాకరీ అంటే ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ తుడుచుకుంటానే ఉండు, ఈ క్లీన్ చేస్తుండు, ఏవో వండుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. అందరూ పడుకునే టైంకి కూడా లాస్ట్గా అతనే ఏదో క్లీన్ చేసుకుని ఏదో పనులు చేసుకుని లాస్ట్గా పడుకున్నది డెమాన్ పవన్. ఎప్పుడంతే రెగ్యులర్ హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ, అంతే హార్డ్ వర్కింగ్ చేస్తున్నాడు, అంతా అవుతుంది. దీని తర్వాత అన్సీన్లో జరిగింది మా ఒక 20 మినిట్స్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్, వాటి గురించి మాట్లాడతా. ఇది అయిపోయింది. ఇది అన్సీన్. అన్సీన్లో తనూజ ఇమానియల్తో మాట్లాడుతుంది. ఇది ఎప్పుడంటే రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో జరిగింది. తనూజ ఇమానియల్తో మాట్లాడుతూ అప్పుడు ఇమానియల్ అంటాడు, ఫస్ట్ ఇమానియల్ అంటాడు, ఏంది ఆ పిల్ల అట్టెళ్ళిపోయింది, తనుజ సడన్గా షాక్ ఇచ్చింది, అట్టెళ్ళిపోయింది, నేను అనుకోలేదు అట్లా ఆ పిల్ల వెళ్ళిపోతుంది, ఎలిమినేట్ అవ్వడం ఏంది నాకు మరి దారుణం అనేసి షాక్ అవుతూ చెప్తున్నాడు తనుజకి. తనుజ కూడా అంతే, ఇమ్మో ఏంది ఇమ్మో అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ ఇమ్మో, యాక్చువల్గా మీ మమ్మీ చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారంటే ఫైనల్ దాకా నేను ఉంటాను, ఉండి తీరుతాను, ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలియదు, కానీ తను గేమ్స్ బాగా ఆడింది, అన్నిట్లో ఇన్వాల్వ్ కూడా అయింది రీతు చౌదరి, మరి ఏమో దేవుడికే తెలియాలి. మీ మమ్మీ ఏమో చెప్తానే ఉండింది, నేను ఎలాగైనా ఫైనల్ దాకా టాప్ 5 నేను ఉంటానని ఎప్పటి నుంచో చెప్తుందంట. ఆవిడ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలియదు అనేసి అంటున్నారు. చాలామంది ఈ విషయాన్ని ఈ వీడియో నాకు పెట్టి ఆవిడ ముందే అగ్రిమెంట్ ఏమో, ముందే తెలిసేమో, లేకుంటే అలా ఎలా చెప్పింది కూడా అని అంటున్నారు. అగ్రిమెంట్ కాదు, ముందే తెలిసేది కాదు, కాన్ఫిడెన్స్. గేమ్ విషయం, గేమ్ మీద క్లారిటీ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఐడియా వస్తుంది, 100% ఐడియా వస్తుంది. దాంతోపాటు కొంతమంది కంటెస్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చెప్పకూడదు మీకు. దాంతోపాటు ఏంటంటే గేమ్ గురించి క్లారిటీ ఎందుకు వస్తుంది, ఆవిడ రెండోసారి బిగ్ బాస్కి వచ్చారు, ఆవిడ సిచ్యువేషన్స్ ఏవైతే జరిగాయో ఆ సినారియోస్ ఆవిడ క్లియర్ క్లారిటీ వచ్చు. ఎందుకు ఉంటారనేసి నమ్మకం ఉంటుందంటే ఆవిడ్ని తిట్టినట్టుగా, ఆవిడ్ని బ్లేమ్ చేసినట్టుగా నాకు సార్ ఎవరిని బ్లేమ్ చేయలేదు ఈ సీజన్లో. అలాంటప్పుడు బ్లేమ్ చేసిన ప్రతిసారి ఆ వారం సేవ్ అవుతున్నారు. అంటే అర్థం ఏంటి, అన్ని బ్లేములు అన్న తర్వాత, అన్ని సీరియస్ మ్యాటర్ అంత సీరియస్గా మాట్లాడిన తర్వాత కూడా సేవ్ అవుతున్నారంటే ఆడియన్స్కి నాకు సార్ అనేది పాజిటివ్గా ఎక్కట్లేదు. ఆడియన్స్ నాకు సార్ అన్నా కూడా ఆవిడ వైపు నుంచి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు తప్పించి నాకు సార్ చెప్పినట్టుగా ఆవిడ నెగిటివ్గా అనుకోవట్లేదని ఆవిడకి అర్థం కాదా. మొన్న భయంకరమైన బిగ్గెస్ట్ థింగ్ జరిగింది రీతు చౌదరి సంజన గారి విషయంతో. గేట్లు తీసి నువ్వు వెళ్ళిపో కావాలంటే అనే అంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఆవిడ నేను సారీ చెప్పననేసి నాకు సారికి అగైనెస్ట్గా మాట్లాడితే ఆ వారం ఎలిమినేట్ కాలేదు అంటే ఏంటి అర్థం? సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్ అనేసి అనిపిస్తుంది కదా వాడికి. ఏంట్రా, ఈవెన్ ఇమానియల్ కూడా అనిపించింది. మీరు గమనిస్తే ఇమానియల్ కూడా క్లారిటీ వచ్చింది, సంజన గారిది జనాలకు బాగా నచ్చుతుందని అర్థమైపోయింది ఇమానియల్కి. ఎందుకంటే నాకు సార్ అనే పర్సన్ అంత సీరియస్గా మాట్లాడినప్పుడు నాకు సార్కి అగనెస్ట్గా నేను సారీ చెప్పను సార్ కావాలంటే వెళ్ళిపోతా అని చెప్పిన వ్యక్తి ఆ వారం సేవ్ అయింది అంటే అర్థం ఏంటి? పక్కన పెడద్దు. ఆ వారం అంటే సరే ఆల్రెడీ ఓట్లు పడ్డాయి కాబట్టి రూడ్గా బిహేవ్ చేసిందని నాకు సార్ సారీ చెప్పకుండా ఆవిడ నేను చెప్పను వెళ్ళిపోతా అనేది నా శనివారం కదా, ఆ వారానికి ఎఫెక్ట్ పడుతుంది కదా, నెక్స్ట్ వారం ఎఫెక్ట్ పడాలిగా. నెక్స్ట్ వారం కూడా సేవ్ అయింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆవిడ క్లారిటీ వస్తుంది కదా, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చాలా ఇష్యూలు జరిగాయి, చాలాసార్లు అన్నారు, ప్రతి వారం సేవ్ అవుతుంటే ఆవిడ క్లారిటీ పెరుగుతుంది, ఆవిడ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్పించి అగ్రిమెంట్ కదా ఏం కాదు. ఆవిడకు ఉంటానన్న నమ్మకం పెరుగుతుంది. లేదా నమ్మకం పెరగకపోయినా సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి తెలిసింది కదా నేను ఉంటాను అని చెప్పుకున్న ఆడియన్స్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఏంటి ఆవిడ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మనం కూడా ఉంచుతామన్న ఫీలింగ్ ఉండేటట్టు కూడా కాన్ఫిడెంట్గా చెప్తా ఉండొచ్చు కూడా. తర్వాత ఇమానియల్ అంటాడు అదేం లేదు, ఆవిడ ఎప్పటి నుంచో చెప్తుంది, ఆవిడ ఎప్పటి నుంచో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండిందిలే, తను ఎప్పుడు కాదు. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. పిజ్జాస్ వచ్చాయి కదా, పిజ్జాస్ తిన్న తర్వాత అన్సీన్లో ఉంది, మొన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలో ఉండింది, ఒక 1 మినిట్ ఉంది. దానికి మించి అన్సీన్లో ఏం వేశారంటే డెమాన్, కళ్యాణ్, ఇమానియల్, తనుజ వీళ్ళు నలుగురు కూర్చొని ఉంటారు. పిజ్జాలు తినేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు కూర్చొంటే డెమాన్ కళ్యాణ్ అడుగుతాడు, రే ఎవర్రా మన నలుగురిలో అనేసి అడుగుతాడు. మన నలుగురిలో కప్పు కొట్టే ఛాన్స్ నలుగురు ఎవరు అనుకుంటున్నారా అనేసి కళ్యాణ్ అడుగుతాడు. డెమాన్ కళ్యాణ్ అడుగుతాడు కప్పు కొట్టే ఛాన్స్ మన నలుగురు ఎవరికి అనుకుంటున్నారా అంటే కామంటాడు, చెప్పరా నీ మైండ్లో ఉన్నది చెప్పు అంతే కదా, చెప్పు. ఇది మనకి కట్ చేస్తారు, ఎవరు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అని చూపించరు. బట్ తర్వాత ఏం చెప్తున్నాడు డెమాను, టాప్ 5 పర్సన్ ఎవరు, సరేరా టాప్ 5లో ఉండే ఆ పర్సన్ ఎవరా అని అడుగుతారు. ఇప్పుడు అనిపించింది కళ్యాణ్ ఏం చెప్పు ఉండొచ్చు అంటే అరే మన నలుగురు మీద టాప్ 5 ఉంటాంరా, ఇంకొకరు టాప్ 5 ఎవరు ఉంటారో తెలియదు అనేసి అని ఉంటాడు. దానికి ఆ టాప్ 5లో ఉండే ఇంకో ఒక్క పర్సన్ ఎవరో చెప్పైతే అదే అని చెప్పు అనేసి అంటే దానికి ఏమంటాడంటే కళ్యాణ్ ఆ ముగ్గురు కొట్టుకొని మనకెందుకు అన్నట్టుగా అంటాడు. అంటే ఆ ముగ్గురులో ఒకరు అవుతారా, మన నలుగురు ఫిక్స్, ఆ ముగ్గురు కొట్టుకొని వాళ్ళ ముగ్గురులో ఒకరు వచ్చి టాప్ 5లో యాడ్ అవుతారు అనేసి వీళ్ళ డిస్కషన్ జరుగుతుంది. ఇదే డిస్కషన్ అయిపోయిన తర్వాత మొన్న అర్ధరాత్రి జరిగిన డిస్కషన్కి దీనికి కనెక్షన్ ఏంటంటే డెమాన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ ఏమంటాడంటే తనూజ అండ్ ఇమానియల్తో
మనం నలుగురిలో ఒకరు విన్నర్ అవుతారు, అది ఎవరైనా కానీ మన నలుగురిలోనే ఒకరు విన్నర్ అవుతారని క్లియర్గా చెప్పారు. అది అందరూ గెస్ట్ చేయవచ్చు, ఈజీ. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పెట్టిన దాన్ని బట్టి అందరూ వీళ్ళని టాప్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలో ఒకరు అవుతారని ఈజీ గెస్. వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. ఇంత హింట్స్ వచ్చేమో ఏ సీజన్లో అయినా టాప్ 4 కంటెస్టెంట్స్ కూర్చొని పిజ్జాలు తిన్న తర్వాత టేపులు వేసుకుంటూ హ్యాపీగా మన నలుగురిలో ఒకరు విన్నర్ అవుతారు, ఎవరైనా పర్లేదు అని డిస్కషన్. అంటే మన నలుగురిలో ఒకరు విన్నర్ అవుతారు, మన నలుగురిలో ఒకరు విన్నర్ అయ్యే వాళ్ళకి బొక్క పెట్టి మనం డబ్బులు ఎత్తుకుపోతాం. మన నలుగురిలో ఒకరు విన్నర్ అవుతారు, వాళ్ళకి రావాల్సిన 50 లక్షలు 10 లక్షలు 15 లక్షలు మనం వేసుకొని వెళ్ళి వాళ్ళకి బొక్క పెడతాం. ఇట్లా రకరకాలుగా వాళ్ళ థింకింగ్లో వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారంటే ఎంత క్లోజ్గా ఉంది ఈ సీజన్. టాప్ 4 కంటెస్టెంట్స్ కూర్చొని మళ్ళీ ఒకరు విన్నర్ అవుతారు అని డిస్కషన్ జరుగుతుందంటే ఏం చెప్తాం అంత క్లోజ్గా. యాక్చువల్గా గొడవలు ఉండాల్సిందే టాప్ 4 కంటెస్టెంట్స్ మొదలు బీభత్సమైన భయానకమైన గొడవలు ఉండాలి. వాళ్ళు కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఈ డిస్కషన్ జరిగింది అన్సీన్లో. ఇక చెప్పండి మీరే. తర్వాత సరికి ఇమాన్యుల్ బాగా చెప్పాడు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఒకరు వస్తారులే అన్నట్టుగా కానీ అంటే అదేం లేదు, అట్లా చెప్పలేము, మనం కూడా వెళ్ళకుండా ఉండొచ్చు కదా, మనమే వెళ్తామని ఏమనుకుంటాంలే, మనకు తెలియదు అనేసి అంటాడు ఇమాన్యుల్ తెలివైనవాడు అండి. ఇమాన్యుల్ ఎలా అంటే ఏదైనా కూడా అంత రాంగ్ డైరెక్షన్లో వెళ్తాయి అనుకున్న మాటలు మాట్లాడు. ఇప్పుడు ఇదేముంది అది ఇట్లా వెళ్ళొద్దు అన్నట్టుగా. అట్లాంటి టైంలో ఆ గ్రూప్లో ఉన్న 10 మంది డెసిషన్ ఒకలా ఉన్న ఇతను మాత్రం న్యూట్రల్గానే మాట్లాడతాడు. అట్లా అనకూడదు అంటాడు. అది ఆ తెలివి ఉంది. ఆ తెలివి ఏంటంటే ఇది ఓవర్ కాన్ఫిడెంట్గా బయటకు వెళ్దామో, ఇది వీళ్ళకేంది ఇంత పొగరేంటి, వీళ్ళే పెద్ద తోపులు అని అనుకుంటారేమనేసి దానికి న్యూట్రల్ చేసేస్తాడు వెంటనే. అదేముంది ఎవరైనా అనుకోవచ్చు, అది ఎవరైనా అవ్వచ్చు, మనమే వెళ్తామని నమ్మకం ఏంటి అనేసి అంటాడు. తెలివిగా మాట్లాడతాడు, చిత్తూచి మాట్లాడతాడు. మీకు అర్థమైంది అనుకుంటా. బతక నేర్చిన పర్సనాలిటీ లాగా ఉంటుంది ఇమాన్యుల్ తెలివి. అంటే అనవసరంగా దూరి ఏదో పెంట చేసుకోవాలన్న ఉద్దేశం కాదు, సాధ్యమైనంత పాజిటివ్గా వెళ్దాం, ఎందుకు అనవసరమైందనే ఆ తెలివిగా ఆడే రకం. ఈ సీజన్లో ఎక్కువ మంది తెలివిగా ఆడడం వల్లే సీజన్లో వాళ్ళందరి మధ్య ర్యాప్ బాగుంది ఇప్పటికీ. తర్వాత సరికి నెక్స్ట్ మార్నింగ్ అండి, ఇదే అన్సీన్లోనే నెక్స్ట్ మార్నింగ్ 22 minutes ఉండింది. భరణి గారు, సుమన్, ఇమాన్యుల్ వీళ్ళిద్దరితో కూర్చొని బయట సాంగ్ అయిపోయిన తర్వాత రీతు బ్రెయిన్ గేమ్ కానీ ఫిజికల్ గేమ్స్ కానీ కూడా ఆడింది, బాగా ఆడింది ఆ పిల్ల అనేసి భరణి గారు చెప్తాను. ఆడింది ఆవిడ, బాగా ఆడారు. ఇమ్ము చెప్పాడు ఎందుకు ఆడింది, కానీ ఇమ్ముయే చెప్తాడు ఇండైరెక్ట్గా. ఏమని చెప్పినంటే, అవునన్నా ఆ పిల్ల ఫ్యామిలీ వీక్ తర్వాత గేమ్ ఎంత బాగా ఆడిందంటే గేమ్స్ లాస్ట్ దాకా ఉండడానికి బ్రెయిన్కి బాగా పని పెట్టిందన్న. ఇది పాజిటివ్గా చెప్పాడు, నిజంగా పాజిటివ్. బట్ ఆవిడకి నెగిటివ్ అయిందే ఇది. ప్రతి దాంట్లో లాస్ట్గా ఉండాలి అని అనుకొని ఏదో ఒకటి చేస్తా పోయింది స్ట్రాటజీలు. ఆ రాజుల టాస్క్లు అయితే లాస్ట్ దాకా ఉండడం కోసం ఆటే ఆడలేదు, ఆటే ఆడుకొని లాస్ట్ దాకా ఉండదు. మనం చూస్తేనేమో చాలా జాగ్రత్తగా వచ్చి ప్లాన్ మీద ప్లాన్ వేసి గ్రూప్ గేమ్ ఆడి ఇవన్నీ ప్లాన్ ప్రకారం ఆడింది. ఆ ప్లాన్ ప్రకారం ఆడింది అనేది పాజిటివే అతను చెప్పినట్టుగా. బట్ అదే పెద్ద నెగిటివ్ అయ్యి లాస్ట్ దాకా ఉండడం ఎందుకు, టాస్కుల్లో నిజాయితీగా ఆడదాం, జెన్యూన్గా ఆడదాం, లాస్ట్ దాకా ఉండకపోయినా జనాలు ఎఫర్ట్స్ చూస్తారనేది గమనించకుండా మనం ఆడాలి, ఉండాలి, గెలవాలి అనే దానికి ఎన్ని స్ట్రాటజీలు వేయడం, ఆ స్ట్రాటజీసే మైనస్ అయినాయి అమ్మాయికి. తర్వాత సంజన గారు డెమాన్తో, ఏంటి రీతు పోయిందని షాక్లో ఉన్నావా, బాధలో ఉన్నావా అని అడిగితే, షాక్ కాదు కానీ మిస్ అవుతున్నాం, బాధగా ఉందా మరి, బాధ అనేది కాదు, ఉంటే బాగుండేదని అంతే. నేను లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అని ఫీల్ అవుతాను సంజన గారు, అందుకని పెద్దగా బాధపడినట్టు. అంటే కొంచెం లైట్ తీసుకున్నాడు, కొంచెం ఆలోచిస్తున్నాడుగా లైట్ తీసుకున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటజీస్గా మామూలుగా ఏదైనా అంటే ఫీల్ అవుతారు ఫ్యాన్స్, కానీ డెమానే కదా అక్కడ నేనున్నా ఎవరున్నా ఏమున్నా లాస్ట్ మూమెంట్లో కొన్ని వారాల వరకు అంత ఫ్రెండ్షిప్లు బాగుంటాయి. లాస్ట్ మూమెంట్లో ఎలా ఉంటుందంటే నీ ఫ్రెండ్ వెళ్ళిపోతే నువ్వు టాప్ ఎక్కి వెళ్తావు పిలిగి మనసులో వస్తుంటుంది ఎందుకంటే ఇంకొక వారం కదా పోయి కావాలంటే బయటకు వెళ్ళవచ్చు, కానీ వీడు వెళ్ళిపోతేనే నేను టాప్ ఎక్కి వెళ్తే అవకాశం ఉంది, వీడు వెళ్ళిపోతే నాకు వాళ్ళ ఓటింగ్ యాడ్ అవుద్ది, ఈ అమ్మాయి వెళ్ళిపోతే నాకు వాళ్ళ ఓటింగ్ యాడ్ అవుద్ది అని మనసులో అందరికీ ఉంటుంది అక్కడ. బట్ ఇది ఉంటుంది, వెళ్ళిపోయిన క్షణంలో కొంచెం బాధ ఉంటుంది, వెళ్ళిపోగానే 2-3 రోజులు ఖచ్చితంగా బాధ ఉంటుంది. బట్ లోపల మాత్రం సరేలే వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం, మనకి ఏదైనా ఓటింగ్ ఇంక్రీజ్ అవుద్దన్న ఫీలింగ్ కూడా వస్తుంది, తెలియకుండా మనసులోకి అవన్నీ ఆలోచనలు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉంటుండే డెమాన్. అయిపోయిన తర్వాత భరణి గారు కెమెరాతో మాట్లాడుతున్నారని, ఇది నాకు బాగా అనిపించింది. భరణి గారికి అది పాజిటివ్ అని చెప్పుకోవాలి, గుడ్ అనిపించారు. ఎందుకంటే అది బయట కూడా నెగిటివ్ అవుతుంది. భరణి గారి రికమెండేషన్తో ఏదో క్యాప్టెన్ ఇచ్చారని అది ఇది అనేసి ఏదో మాట్లాడుతున్నారు, కానీ పాపం ఆయనకి ఏంటంటే ఎవరు అవ్వలేదు కదా, అందరూ అయ్యారు, ఆయన ఒక్కడే అవ్వలేదు, ఆయన కూడా ట్రై చేసి అవ్వలేకపోయాడు అనే ఉద్దేశంతో, దట్టు వాళ్ళ కూతురికి మాట ఇచ్చారనే ఉద్దేశంతో, సరే ఆయన బిగ్ బాసే ఇచ్చి క్యాప్టెన్ అవ్వండి మీరు కూడా ఈ వారం లాస్ట్ కదా, మీరు ఎవరు అవ్వలేదు కదా మీరు ఇంతవరకు అనేసి ఇచ్చారు. అదే ఆయనకు మనసుకు ఒప్పుకోలేం. అర్ధరాత్రి అన్సీన్లో కెమెరా దగ్గరికి పోయి బిగ్ బాస్ మీరు అభిమానంతో ఏదో నేను ఒక్కనే అవ్వలేదనేసి నా మీద దిద్దుతో మీరు ఇచ్చారు క్యాప్టెన్సీగా, థ్యాంక్ యూ ఫర్ దట్ బిగ్ బాస్,
క్యాప్టెన్ అంటే ఆడి గెలుచుకొని రావాలి, వీళ్ళందరూ కూడా అట్లా ఆడి గెలుచుకొని వచ్చిన వాళ్ళే క్యాప్టెన్. కానీ నేను ఫ్రీగా క్యాప్టెన్సీ వస్తే నాకెందుకో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది బిగ్ బాస్. మీరు అలా అనేసరికి, మీరు సడన్గా అడిగేసరికి సరే అని తీసుకున్నాను, కానీ నాకు ఈ క్యాప్టెన్సీ వద్దు బిగ్ బాస్ అనేసి అడిగిన విధానం భలే ఉంది భరణి గారిని. అని ఇస్తే కుదిరితే కళ్యాణ్కే ఇచ్చేయండి బిగ్ బాస్, వాడు గెలిచాడు కదా, ప్లస్ ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యాడు, క్యాప్టెన్ వాడు గెలిచాడు కదా, తనకే లాస్ట్ ఈ వీక్ క్యాప్టెన్సీ కూడా ఇస్తే అతనే చేస్తారు కదా బిగ్ బాస్, నాకు అవసరం లేదు బిగ్ బాస్, నేను గెలిచి తీసుకోవాలనుకున్నా, కానీ ఇలా ఉట్టి పుణ్యానికి వస్తే నాకు కూడా మనసు ఒప్పుకోవట్లేదు బిగ్ బాస్ అని చెప్పిన మాట చాలా బాగుంది భరణి గారు. ఆ తర్వాత చెప్తానే ఉండు, కరెక్ట్ కాదేమో బిగ్ బాస్, బట్ ఆయన కూడా బాధించకుండా తర్వాత మీ డెసిషన్ మీది బిగ్ బాస్, నా మనసులో ఉండేది నేను చెప్పాలి అనుకోని మీ దగ్గరకు వచ్చి చెప్తున్నానని చెప్పాడు. గుడ్ అనిపించారు. కళ్యాణ్కి ఇచ్చేయమని చెప్పాడు. కానీ బిగ్ బాస్ దాని గురించి పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ కొంతసేపటి తర్వాత అందరితో మీటింగ్ పెట్టి మీకు ఏది కావాలని అడగండి, ఏం కావాలని అడగండి, మీ పనులు మీరు చేసుకోండి, అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పి తనుజాని రేషన్ మేనేజర్గా చెప్తున్నాను, మీకు ఏమైనా ప్రాబ్లం అని చెప్పి అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు, మరి ఎన్నడూ జరగబోదు అన్న విషయం ఏంటంటే హైడ్ అండ్ సీక్ ఆడారు. నేను అర్ధరాత్రి ఎపిసోడ్లోనే చూశాను లైవ్లో, బట్ అది చెప్పదలుచుకోలేదు. ఇక నాకు మనసును చంపుకొని చెప్పాలని అనిపిలే, బట్ ఇప్పుడు చెప్పాలనిపించింది ఎందుకంటే కొంచెం ఫన్నీగా అనిపించింది కాబట్టి. వాళ్ళిద్దరి బంధం, వాళ్ళిద్దరి రిలేషన్, వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది, తనుజాది అండ్ కళ్యాణ్ది. ఏం జరిగిందంటే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు సుమన్ శెట్టి అండ్ తనుజ. సుమన్ అన్న దాక్కున్నాడు, తనుజ వచ్చి కనుక్కోవడానికి ట్రై చేస్తే సుమన్ అన్న ఎక్కడైతే బెడ్రూమ్లో దాక్కున్నాడో కళ్యాణ్కి దగ్గరలోనే దాక్కున్నాడు. ఇల్లు అడిగితే కళ్యాణ్ ఏమో తెలియదు అంటే కనుక్కున్న తర్వాత నేను కూడా కనుక్కుంటావా అనేసి అంటాడు తనుజని. కళ్యాణ్ నేను కూడా తనుజ కనుక్కుంటా పో అనేసి అంటే కళ్యాణ్ దాక్కున్నాడు. ఒక చోట దాక్కుంటే కళ్యాణ్ని తనుజ వచ్చి కనుక్కుంటుంది. అప్పుడు కళ్యాణ్ ఇప్పుడు తనుజ దాక్కుంటే కనిపెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే తనుజ సీరియస్గా వెళ్ళి ఫుల్ సీరియస్ మోడ్లో దాక్కుంటుంది. ఎక్కడ స్టోర్ రూమ్ని అడిగి స్టోర్ రూమ్ ఓపెన్ చేసి స్టోర్ రూమ్లో దాక్కుంటే కళ్యాణ్ ఇంకా ఆడ కూర్చుంటాడు. ఇంకా ఎన్ని నుంచి కదలడు, అమ్మాయిని ఎతకడానికి కదలడు, చాలాసేపు కదలడు. అమ్మాయి స్టోర్ రూమ్లో ఉంటుంది. ఎంతసేపు స్టోర్ రూమ్లో ఉంటే భరణి గారు అది కరెక్ట్ కాదు కళ్యాణ్, పాపము ఆ పిల్ల ఎక్కడ దాక్కుందో, ఆ పిల్ల పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు వెళ్ళాలి కదంటే, దాక్కున్నది వస్తుందిలే, నేను ఎక్కడికి బాను, నేను ఎతకడం అనేసి ఆడ కూర్చుంటాడు. అక్కడే లాస్ట్కి భరణి గారు అది బాగోదు, అది చీటింగ్ అనేసి పంపిస్తాడు. పంపిస్తే స్టోర్ రూమ్లో ఉన్న ఆవిడ దానికి ముందు అతను వెళ్ళి మొత్తం కిచెన్లో కబ్బోర్డ్లు అన్నీ ఎత్తుకొని వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అబ్బాయి నా వల్ల కాదు, ఆ పిల్లే ఉంటుందని. ఆ లోపల అతను వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కిచెన్ కబ్బోర్డ్లో మళ్ళీ కూర్చుంటుంది. అది అద్దంలో నుంచి కళ్యాణ్ చూసి ఆడిగిపోయింది నాకు కనపట్లేదని చాలాసేపు అలా ఉంటుంది. ఆ అమ్మాయి కబ్బోర్డ్లోనే ఉండి గాలి ఆడక మళ్ళీ కబ్బోర్డ్ తీసిపెట్టి కూర్చుంటుంది. అయినా కూడా రాడు, ఎంతసేపటి రాడు. ఆ కబ్బోర్డ్ తీసిపెట్టి కూర్చున్నప్పుడు కబ్బోర్డ్లో అద్దంలో నుంచి కబ్బోర్డ్లో కనపడింది తనుజ ఇతనికి. అందుకని ఎంతసేపటి రాపోయేసరికి ఇంక భరణి గారు సీరియస్ అవుతుండే, నువ్వు వెళ్ళాల పాప మా పిల్ల ఎంతసేపు దాక్కుంటుంది, కబ్బోర్డ్లో ఉంది, ఆడుందారో తెలియదు అంటే సరే అనేసి ఎదుగుతా అన్నట్టు ఎక్కడుందని కరెక్ట్గా డైరెక్ట్గా కట్టుకుంటాడు. నువ్వు కావాలని రావా ఎంతసేపు అనేసి కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అది చూసిన తర్వాత నాకు మనసుకి బాధ అనిపించింది. ఏమిరా ఇది, ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్స్ ఇద్దరు కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటే జనాలు దాన్ని చూడకుండా హైడ్ అయిపోవాలా, ఆ సీజన్ చూడకుండా ఎపిసోడ్ చూడకుండా హైడ్ అయిపోవాలా ఏంట్రా నాయన అన్నట్టుగా అనిపించింది. హైడ్ అండ్ సీక్ ఆడుకున్నారు. టాప్ 1 and 2 వారం రోజులు ఉంది, తినాలికి 10 రోజులు ఉంది. ఆ 10 రోజుల్లో వీళ్ళు ఆటలు ఆడుకుంటా హ్యాపీగా, నీకు గెలవాలంటే నీకు ఒక సలహా, నువ్వు గెలవాలంటే ఆవిడ ఒక సలహా, ఆవిడ గెలవాలంటే ఈయన ఒక సలహా ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. మోస్ట్ వెరైటీ సీజన్ ఇది. మీరు అనుకోండి, అప్పుడు మీరు అనుకోవాలి, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తనుజ ఫ్యాన్సు, కళ్యాణ్ ఫ్యాన్సు, వీళ్ళిద్దరూ అనుకోవాల్సింది, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, అరే నాయన వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళిద్దరికి గొడవలే లేవు, గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకి లేనప్పుడు మీరెందుకు రా ఆయన వీళ్ళ అమ్మ నాయల్ని వాళ్ళ అమ్మ నాయల్ని అన్నట్టుగా, అంటే ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళ అమ్మ లెక్కలు తిరుగుతారో, వీళ్ళ ఫ్యాన్స్ని వీళ్ళ అమ్మ లెక్కలు తిరుగుతారు. ఎందుకో తిట్లు ఆ బూతులు వాళ్ళు ఏమొస్తుంది? నువ్వు ఆడావా, చూసావా, నీ పాయింట్ నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకున్నావా, వెళ్ళిపోయావు అంతే. అక్కడ వాళ్ళకే లేని జిల్లా మనకెందుకు? వాళ్ళకే గొడవలు లేవు, వాళ్ళకే ఫైట్ లేనప్పుడు నీ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి గొడవలు ఎందుకయ్యా? ఏమి చక్కదిద్దడానికి 2-3 రోజులు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు క్లోజ్గా ప్రెస్ మీట్లో కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడతారు. వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు తనుజ అతనికి ప్రాంకాలు, కళ్యాణ్ ఈవిడికి ప్రాంకాలు చేయిస్తారు. ఈ పెద్ద ఛానల్స్ ఉన్నాయి చూస్తారు, ఆ ఛానల్ కూర్చోబెట్టి కళ్యాణ్ ఒకసారి తనుజ ఏం చేస్తుందో ప్రాంకాలు చేద్దామా తనుజకి, ఓకే అనేసి తనుజాని వచ్చి కళ్యాణ్ గారికి ప్రాంకాలు చేద్దామంటే ఓకే అనేసి ప్రాంకాలు చేసుకుంటారు. మధ్యలో ఇమాన్యుల్ కూడా కలిపి మాట్లాడుకుంటారు కాన్ఫరెన్స్లో. అది జరగబోద్ది మామ. దాంతోపాటుగా ఈవెంట్స్ జరుగుతాయి. ఈ జోడీ ఉంది చూసారా, ఆ జోడీకి కూడా కళ్యాణ్ అండ్ తనుజ అని ఒక జోడీగా కూడా పిలవబోతున్నారని టాకు. వాళ్ళిద్దరిలో ఒక జోడీగా వచ్చి ఆ జోడీగా డ్యాన్స్ కూడా చేసే అవకాశం ఉంది. దాంతోపాటు డెమాన్ అండ్ రీతు కూడా డ్యాన్స్ జోడీగా వేసే అవకాశం ఉంది. వీళ్ళందరూ గొడవ వేసుకుంటారని మనం అనుకుంటాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసిపోయి తిరిగేటప్పుడు మీకు కళ్ళలో నుంచి రక్త కన్నీరు రాకపోతే నా పేరు మార్చుకుంటాం.
కాబట్టి ఎక్కువ సీన్ తీసుకోవద్దు. చూసామా, కామెంట్ పెట్టామా, నీ ఒపీనియన్ షేర్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, గొడవలు వాడిని తిట్టి వీడిని తిట్టి అనవసరం. అవి పిఆర్లు చేసే పని. పిఆర్ల కింద పని చేసే వాళ్ళు 10 మంది కూర్చొని ఒక 500 కామెంట్లు పెట్టుకుని 500 మెయిల్స్తో వాళ్ళు కామెంట్స్ పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళే బూతులు తిడతారు. మీరు నార్మల్ ఆడియన్స్కి చూసామా, అప్రిషియేట్ చేసామా, ఎంకరేజ్ చేసామా, కామెంట్ పెట్టామా, వెళ్ళిపోండి. ఎక్కువ సీరియస్ స్ట్రెస్ తీసుకోవద్దు. వాళ్ళ మధ్య లేని మీ మధ్య ఎందుకు మా గొడవలో, అది నేను చెప్పాలనుకుని చెప్పాను. దట్స్ ఇట్ మా. ఈ వారంలో ఈ సీజన్లో వెరైటీగా జరుగుతుంది. దీని మీద నేను నైటే అప్డేట్స్ ఇచ్చాను. దీంట్లో ఒక్కొక్కసారి అప్డేట్స్ గురించి ఒక 2 minutes మాట్లాడి ఎండ్ చేస్తాను. ఆల్రెడీ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడమ్మా. ఈ టాస్క్ కూడా ఇమాన్యుయల్ గెలిచాడు. రెండో టాస్క్ కూడా ఇమాన్యుయల్ గాడి దండయాత్ర. ఇంకా మనం ఏం చెప్పగలం చెప్పండి. ఇమాన్యుయల్ ఏ టాస్క్ అని గెలుస్తున్నాడు. నేను నైట్ చెప్పినట్టుగా బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్ టీము ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు ఇమాన్యుయల్ ఓడించడానికి ఏదైనా బెటర్ రా టీము. ఎవరైనా ఏమన్నా అనుకుంటే ఆ టాస్క్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ ఓడించండి దమ్ముంటే అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఆడుతున్నాడు. అతను సెకండ్ పొజిషన్ వచ్చారు డెమాన్ పవన్. ఇప్పుడు టాప్ ఓటింగ్ వచ్చారు. టాప్ లీడర్ బోర్డులో ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ ఉన్నారు. వీళ్ళిద్దరికి కలిసి ఆడియన్స్ ఒక 20 మంది లోపలికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ చేత క్వశ్చన్స్ అడిగిపించారు. వెళ్ళిన తర్వాత విజయం అంటే సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏంటి అని డెమాన్ పవన్ని అండ్ ఇమాన్యుయల్ని క్వశ్చన్ అడిగితే చిరకు 1 minute 2 minutes ఇద్దరు మాట్లాడారు. సక్సెస్ అంటే నథింగ్ బట్ ఇది అది అని మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరు ఎవరు బాగా మాట్లాడారని మీరు అనుకుంటున్నారని ఆడియన్స్ వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళిద్దరు సింబల్స్ చూపించమంటే రెడ్ గ్రీన్ సంథింగ్ ఏదో చూపించారు. ఇమాన్యుయల్ బాగా మాట్లాడారని చెప్పిన తర్వాత డెమాన్ పవన్ లోపలికి వెళ్ళిపోమని చెప్పాడు. కట్టన్ చేశారు. ఇమాన్యుయల్ ఇక్కడ కూర్చున్న తర్వాత 20 members 20 questions ఇమాన్యుయల్ అడిగారు. 20 members మాట్లాడారు ఇమాన్యుయల్తో. అది ఎంతవరకు టెలికాస్ట్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. మాట్లాడిన తర్వాత ఇమాన్యుయల్ ఓట్ అప్పీల్ కూడా చేశాడు. ఒక 2 minutes సంథింగ్ టైం ఇస్తే ఆ ఓట్ అప్పీల్ కూడా చేశాడు, వెళ్ళాడు. ఇది జరిగింది మామ. రేపు తర్వాత ఎల్లుండి కూడా జరగబోయేది అంటే రేపు ఈరోజు జరిగింది, రేపు జరిగేది కూడా అంతే. ఆడియన్స్ వస్తారు. తనుజాని కళ్యాణ్ని మోస్ట్లీ అంటే అప్పుడు టాప్లో ఉండే వాళ్ళని అడుగుతారు అనుకుంటా. అట్లా లీడర్ బోర్డులో మారేదాన్ని బట్టి ఆల్రెడీ లీడర్ బోర్డులో ఇమాన్యుయల్కి ఇచ్చారనుకో, ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఉండే వాళ్ళని అడుగుతారు అనుకుంటా, తర్వాత థర్డ్ ఫోర్త్ ఉండే వాళ్ళని అడుగుతారు అనుకుంటా. అట్లా ఒక్కొక్కరికి ఇద్దరిని పిలిచి వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని లీడర్షిప్ బోర్డులో టాప్లో ఉండేదాన్ని బట్టి ఓటింగ్ అప్పీల్ ఛాన్స్ ఇస్తూ ఆడియన్స్ని ఎదుర్కొనే ఆడియన్స్ క్వశ్చన్స్ కూడా ఛాన్స్ ఇస్తారు. బట్ ఓవర్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆడియన్స్. నార్మల్ క్వశ్చన్సే వాళ్ళ గ్రాఫ్ మారిపోయి వాళ్ళు పాతాళానికి పడిపోయి వాళ్ళ నెగిటివ్ క్రియేట్ అయ్యే వాళ్ళకి నెగిటివిటీ హ్యూజ్గా పెరిగే క్వశ్చన్స్ అయితే ఎవరు ఏమీ అడగట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇమాన్యుయల్కి ఏమి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ లేవు, నార్మల్ క్వశ్చన్స్. దాన్ని బాగా ట్యాకిల్ చేస్తాడు. మనకు తెలిసిన ఇమాన్యుయల్ బాగా ట్యాకిల్ చేస్తాడు. దట్స్ ఇట్ మా. ఈరోజు జరగబోయేది మళ్ళీ వేరే కాంట్రవర్షియల్ ఒక వీడియో ఉంది, దాంతో అండ్ ఓటింగ్ అనాలిసిస్తో అండ్ లైవ్ చూసి లైవ్ వీడియోస్తో అన్నిటితో వస్తూ ఉంటాను కంటిన్యూస్గా. వ్యూస్ ఎంత వచ్చినా మీరు ఎంత చూసినా చూడకపోయినా నేనైతే వీడియోస్ చేస్తాను ఉంటాను, చూస్తాను. ఈ 10 రోజులే కదా కష్టపడదాం. థ్యాంక్ యూ మమ్మ, లవ్ యూ, బాయ్.